అంటే చాలా శ్రమలు. ఉపద్రవం అంటే శ్రమలకు మించిన దాన్ని ఉపద్రవం అంటారు. శ్రమ అంటే సాధారణం అనుకోవాలి. ఉపద్రవం అంటే ఇంకా దానికంటే మించినది అయితే దాన్ని ఏమంటారంటే ఉపద్రవాలు అంటారు. అంటే ఇంకా మహాశ్రమలను మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే కనుక సువార్తను స్వీకరించిన వెంటనే వాళ్ళకి ఏమైందంట? హింస ఎదురైందంట. వారికి హింసలు ఎదురైనాయి అంట. సువార్తను మరో స్వీకరించిన వెంటనే వాళ్ళకి హింసలు ఎదురైనాయి, వాళ్ళకి శ్రమలు ఎదురైనాయి, వాళ్ళకి బాధలు ఎదురైనాయి. అయినా వారు శ్రమను చూసి ఎక్కడా కూడా వెనుదిరగలేదు. గుర్తుపెట్టుకోండి, శ్రమను చూసి వాళ్ళు అయినాను వారు క్రీస్తుని విడిచిపెట్టలేదంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గుర్తుపెట్టుకోండి, కొంతమంది శ్రమలు కలంగానే, బాధలు కలంగానే మళ్ళీ వెనుదిరిగిపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఏమొచ్చింది, ఇంకా ఈ దేవుని నమ్ముకుంటే ఇంకా శ్రమలు ఎక్కువైపోయినా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని ప్రజలారా, శ్రమను చూసి, బాధను చూసి నువ్వు వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తివైతే కనుక నువ్వు నిజమైన క్రైస్తవురాలు కాదు. మీరు శ్రమలలో మహదానందంగా ఎంచుకున్నారు అంటే వాళ్ళు శ్రమలు ఎక్కడ వెనక్కి వెళ్ళలేదంట.